గురుభ్యో నమః. రాహుకేతు అక్షం కర్మ సిద్ధాంతం. జ్యోతిష శాస్త్రంలో రాహు మరియు కేతు యొక్క రెండు గ్రహాలు మాత్రమే కాదు, అవి మన కర్మల ప్రవాహాన్ని సూచించే కేంద్రాలు. కేతు మీ గత జన్మలో మీ ఇప్పటికే సాధించిన విజయాలను మరియు చేసిన పనులను సూచిస్తే, రాహు మీ అసంపూర్ణ కోరికలను మరియు ఈ జన్మలో మీరు పరిష్కరించుకోవాల్సిన కర్మను సూచిస్తాడు. కేతు ఉన్న స్థానం నుండి ఒక గరాటు ఫనెల్లాగా కర్మ ప్రవహించి రాహు ఉన్న స్థానం ఉన్న ఆ కర్మల పరిష్కారం రాహు ఉన్న స్థలంలో ఆ కర్మల పరిష్కారం జరుగుతుంది. 1వ ఇంట్లో కేతు, 7వ ఇంట్లో రాహు, 1/7 యాక్సిస్. ఒక అక్షం ఉన్నవారికి గత జన్మ మొత్తం, ఈ అక్షం ఉన్నవారికి మొత్తం గత జన్మ మొత్తం స్వయంగా సెల్ఫ్ చుట్టూ తిరుగుతుంది. గత జన్మలో వీరు విపరీతమైన అహంకారం, గర్వం కలిగి ఉండేవారు. కష్టపడడం కంటే అదృష్టాన్ని ఎక్కువ నమ్మేవారు. తమ శారీరక సుఖాల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల డబ్బు విషయంలో నిజాయితీ లేకపోవడం వంటి చేసి ఉండవచ్చు. ప్రస్తుత సవాలు: ఈ జన్మలో వీరు తమ రూపం పట్ల లేదా సామర్థ్యం పట్ల గర్వపడలేరు. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల 3, 7, 11 ఇళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా భాగస్వామ్యంలో మోసపోవడం, తోబుట్టుల గొడవలు, సమాజంలో గౌరవం కోసం నిరంతరం పోరాడవలసి రావచ్చు. పరిహారం: తోబుట్టును, భాగస్వామిని గౌరవించాలి. కేవలం కోరికల గురించి ఆలోచించకుండా వాటిని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు. ఈ అక్షం కుటుంబం మరియు వాక్కుకు సంబంధించిన కర్మలు సూచిస్తుంది. గత జన్మలో కుటుంబ సభ్యులతో అబద్ధాలు చెప్పడం, విపరీతమైన మొండితనము, పిసినారితనం కలిగి ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుత సవాలు: రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల 4, 8, 12 ఇళ్లపై ప్రభావం చూపిస్తాడు. వీళ్ళు పూర్వీకుల ఆస్తులు ఉన్నప్పటికీ కుటుంబంలో శాంతి ఉండదు. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు, కంటి సమస్యలు లేదా పైల్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. కుటుంబం విషయంలో విపరీతమైన ఓపిక పాటించాలి. తల్లికి మరియు చిన్న తోబుట్టులకు మద్దతు ఇవ్వాలి. వాస్తు లేని ఆస్తులలో పెట్టుబడి పెట్టవద్దు. 3వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రాహు. ఇది తోబుట్టులు మరియు ఆధ్యాత్మిక సంబంధించిన అక్షం. గత జన్మ కర్మలు: మన గత జన్మలో చిన్న తోబుట్టులను తప్పుగా చూడడం లేదా వారిని మోసం చేసి ఉండవచ్చు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరులకు హాని కలిగించడం, ఇతరుల ప్రతిష్ట దెబ్బతీసేలా పుకార్లు వ్యాప్తి చేయడం మరియు మహిళా సేవకులను ఇబ్బంది పెట్టడం వంటివి చేసి ఉండవచ్చు. ప్రస్తుత సవాళ్ళు: కొత్త పనులు ప్రారంభించినప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి. భుజాలు, చేతులు లేదా చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ప్రేమ విషయంలో భాగస్వామి ఆధిపత్యం చెలాయిస్తారు మరియు మీ తండ్రిని గౌరవించకపోవచ్చు. పరిహారం: ఆకస్మిక బ్రేకప్ జరిగిన ఓపిక పట్టాలి. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. బుధవారం మధ్యాహ్నం దుర్గాదేవి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం చాలా మంచిది. చదువుపై శ్రద్ధ వహించాలి. 4వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో రాహు. ఇది తల్లి సుఖము మరియు వృత్తికి సంబంధించిన అక్షం. గత జన్మలో తల్లిని సరిగ్గా చూసుకోవడం, ఇతరుల ఇళ్లను లేదా ఆస్తులను పాడు చేయడం వంటి పనులు చేసి ఉండవచ్చు. విద్యా వనరులను దుర్వినియోగం చేయడం లేదా ఉపాధ్యాయులను గౌరవించకపోవడం జరిగి ఉండవచ్చు. ప్రస్తుత సవాళ్ళు: వృత్తిరీత్యా లేదా చదువు రీత్యా ఉన్న ఊరిని వదిలిపెట్టి రావచ్చు. ఎంత సంపాదించినా డబ్బు పొదుపు చేయడం కష్టమవుతుంది. వృత్తిలో సంతృప్తి ఉండదు మరియు మాటిమాటికి ఆటంకాలు వస్తాయి. గుర్తించడానికి వీలులేని వింత వ్యాధులతో ఇబ్బంది పడవచ్చు. పరిహారం: గణపతి ఆరాధన చేయాలి. తల్లి వైపు బంధువులను గౌరవించాలి. పెళ్ళైన వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ అక్షం విపరీతమైన శిక్షణ ఇస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. 5వ ఇంట్లో కేతు, 11వ ఇంట్లో రాహు. ఇది సంతానము, ప్రేమ మరియు లాభాలకు సంబంధించిన అక్షం. గత జన్మల పిల్లల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండడం, ప్రేమ విషయాల్లో మోసాలు చేయడం మరియు మంత్ర సాధనలు తప్పుగా వాడి ఉండవచ్చు. తాతగారిని సరిగ్గా చూసుకోకపోవడం ఒక కర్మగా ఉంటుంది. ప్రస్తుత సవాళ్ళు: తోబుట్టుతో సంబంధాలు కష్టంగా ఉంటాయి. వివాహం ఆలస్యం కావచ్చు లేదా భాగస్వామితో మానసిక అనుబంధం తగ్గవచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. అనుకున్న కోరికలు నెరవేరడానికి చాలా సమయం పడుతుంది. పరిహారం: తాతగారితో సమయం గడపాలి. వారిని ఆధ్యాత్మిక యాత్రకు తీసుకువెళ్ళాలి. పిల్లల పట్ల కోపం తగ్గించుకోవాలి. జీవితంలో గురువు లేకపోతే శివుణ్ణి గురువుగా భావించి
ఓం సాం సదాశివ అని మంత్రం, సాంబ సదాశివ అని మంత్రం జపించాలి. ముగింపు సాధన. రాహుకేతులు మనం ఇబ్బంది పెట్టడానికి రారు, మన గత తప్పులను సరిదిద్దుకోవడానికే అవకాశం ఇస్తారు. మీ జాతకంలో రాహు ఎక్కడ ఉన్నా గమనించి ఆ స్థానానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరించాలి. కేతువు ఇంట్లో మీరు ఇప్పటికే పండితులు కాబట్టి అక్కడ మీరు మండుతనము వేడి రాహు వైపు ప్రయాణించాలి. జీవిత పాఠాలను అర్థం చేసుకున్న రోజున ఈ గ్రహాల ప్రతికూలత ప్రభావం తగ్గి సాఫీగా జీవించవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.